కొన్నిసార్లు టాస్క్ గెలిచినా మనుషులు ఓడిపోతారు, కొన్నిసార్లు టాస్క్లు ఓడిపోయినా మనుషులు గెలుస్తారు. ఈరోజు ఈ టాస్క్ లైవ్లో ఇదే జరిగింది. తనుజ ఫ్యాన్స్ ఒప్పుకోరంటే ఒప్పుకోరబ్బా, నేను చెప్పింది నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి వాదిస్తారు. నేను తనుజని ఒక వారం నుంచి పొగుడుతానే ఉన్నా. సంజన గారిని నేను క్రిటిసైజ్ చేసినట్టు ఎవ్వరు ఆవిడ గేమ్ని క్రిటిసైజ్ చేయలేదు. బట్ ఈరోజు సంజన గారు బాహుబలి, తనుజ కట్టప్ప 100% ఈరోజు ప్రోమో 2లో జరిగిన ఒక టాస్క్లో పెంట 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 జరిగింది తనుజ వల్లే. పాయింట్స్తో పాటు మాట్లాడతా, ఊరికే నామకే వాస్తే ఒకరి మీద ఇట్లా బ్లేమ్ వేసేయాలా, ఒకరిని లేపాలా అనే టైప్ కాదు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం ఆలోచించినానో, నేను ఏం బ్రెయిన్తో ఆలోచించినానో ఆ బ్రెయిన్ గురించే మాట్లాడతాను. దీన్ని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఏమిరా అంటే సంజన గారి కంటే తనుజ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆడినారు. ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, డెమాన్ పవన్, వీళ్ళ నలుగురిది తప్పుంది, సంజన గారిదే రైట్ ఉంది. కాబట్టి వీళ్ళందరి ఫ్యాన్స్ ఇంక్లూడ్ అయ్యి సంజన గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే మిగతా ఫ్యాన్స్ అందరూ కుమ్మక్కైపోయి వచ్చేసి నా వీడియో మీద దాడి చేస్తారేమో. కానీ ఈరోజు సంజన గారిది 100% రైట్, మిగతా వాళ్ళదే తప్పు, మిగతా నలుగురిది తప్పు. కళ్యాణ్ తప్పుంది, తనుజ తప్పుంది, ఇమాన్యుయల్ తప్పుంది, డెమాన్ తప్పుంది. వీళ్ళ తప్పు ఏ విషయంలో ఉంది, ఎంత అన్యాయం చేస్తున్నారు సంజన గారికి అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్తా. సంజన గారు కూడా మాట మీద ఆవిడ ఒకటి కానీ నేను మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అనే టైప్ అనమాట. ఆవిడ కానీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిందంటే బిగ్ బాసే వచ్చి చెప్పినా కూడా ఆమె మారదు. బిగ్ బాసే వచ్చి దొంగతనాలు చేయొద్దు అంటేనే ఆమె చేయకుండా ఉండలేదు. చాలా మొండి పట్టు. సారీ చెప్పు అంటే నేను ఇంట్లోంచి పోడొస్తా కానీ సారీ మాత్రం చెప్పననేసి మొండి పట్టు ఎట్లయితే పట్టినారో ఈ రోజు కూడా టాస్క్లో అట్లే మొండి పట్టు పట్టినారు. బంధం గొప్పదా పంతం గొప్పదా అంటే ఆవిడకి ఆమె పంతమే ముఖ్యం. కానీ షీ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వేర్ ఆవిడ పంతం ఆవిడకి చాలా ముఖ్యం. ఈ బిగ్ బాస్ హౌస్ కంటే ఎక్కువ ఆవిడ పంతమే ఆమెకు ముఖ్యము. ఆ పంతంతోనే సారీ కూడా చెప్పను కానీ హౌస్లోంచి పూడిస్తా అనేసి అనింది. ఆ పంతంతోనే ఈరోజు టాస్క్లో కూడా మిగతా వాళ్ళందరూ వచ్చి ఆవిడని ఎంత మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా, ఎంత ఆవిడ డెసిషన్ చేంజ్ చేయడానికి ట్రై చేసినా షీ వాజ్ స్టాండింగ్ బై హర్ డెసిషన్. ఆ డెసిషన్ వల్లే మొత్తం టాస్క్ అంతా పెంట చేసేసింది తనుజ అని చెప్పేసి నేను చెప్తా. క్లియర్గా లైవ్లో ఏం జరిగిందని చెప్పేసి బిట్ టు బిట్ నేను మీకు డైలాగ్ టు డైలాగ్ చెప్తాను. చెప్పిన తర్వాత తనుజ ఎక్కడ పెంట చేసిందని చెప్తా. మొత్తం టాస్క్ కంపు అయిపోయింది తనుజ వల్లే. కావాలంటే ఇది వీకెండ్లో నాగార్జున గారు కూడా అంటారు, మీరే చూడండి. ఏదో సాఫీగా పోయేసి ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యేదానికి మొత్తం తార్మార్ తకర్మార్ మొత్తం అంతా చేసేసి తనుజ తన డెసిషన్ మీదే మొత్తం నడిచేలాగా చేసింది. షీఈ్ అ గేమర్, ఐ యాక్సెప్టెడ్. బట్ వీళ్ళ నలుగురు ఈరోజు ఆడింది చాలా కన్నింగ్ గేమ్, చాలా కన్నింగ్ గేమ్, అస్సలు యాక్సెప్టబుల్ గేమే కాదు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ ఈ వీడియోకి మీరు లైక్ చేసినా చేయకపోయినా ఏమన్నా చేసుకోండి, సంజన గారిది తప్పు లేదు. నేను నిజం వైపే నిలబడతా. ఆ నిజం వైపు, ఆ నిజానికి ప్రపంచం మొత్తం అగేన్స్ట్ ఉంటే కూడా నాకు ఒకటి నిజం అనిపించిందంటే ఐ విల్ స్టాండ్ బై దట్ నిజం. ఆ నిజంలో సుమన్ శెట్టి గారు ఉండి ఆ సుమన్ శెట్టి గారి మీద మీరేదో ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ట్రోల్స్ వేసుకున్నా, సంజన గారిని నేను తిట్టినప్పుడు సంజన గారిని నేను తిట్టానని చెప్పేసి నా మీద ట్రోల్స్ వేసుకున్నా, ఐ డోంట్ గివ్ అ డామ్ flying fuck about it. I will stand with Sanjana Garu today because there is no mistake of us. I will tell inch by inch ఏమేం జరిగిందని చెప్పేసి. సో బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినాడు టెల్లింగ్ నెక్స్ట్ రేస్లో పార్టిసిపేట్ అవ్వాలి అంటే మీరుండే 6గురిలో ఒకరు నెక్స్ట్ గేమ్ ఆడడానికి వీల్లేదు. నెక్స్ట్ గేమ్ ఆడడానికి వీల్లేనప్పుడు ఈసారి స్కోర్ బోర్డ్ చాలా డిఫరెన్సెస్ వస్తాయని చెప్పేసి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పినాడు. సో ఆ స్కోర్ బోర్డ్లో ఏంటంటే ఇప్పటి వరకు ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 50 పాయింట్స్ మాత్రం ఇచ్చినారు. సెకండ్ గెలిచిన వాళ్ళకి 40, థర్డ్ గెలిచిన వాళ్ళకి 30, ఫోర్త్ గెలిచిన వాళ్ళకి 20 అట్లా ఇస్తూ ఉన్నారు కదా. సో ఈ టాస్క్లో చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆలోచించి ఆచితూచి డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పినారు. బేసిక్గా ఏంటి, ఈ సీజన్ కాదు ఏ సీజన్ కాదు ఎక్కడైనా సరే ఎవరైతే లీడర్ బోర్డ్లో టాప్లో ఉన్నారో వాళ్ళే ఫస్ట్ టార్గెట్ ఉంటారు. అక్కడ ఇమాన్యుయల్ ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, తనుజ ఉన్నా, డెమాన్ పవన్ ఉన్నా, బిగ్ బాసే ఉన్నా, నాగార్జున గారు ఉన్నా కూడా ఎవరికి హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళే ఫస్ట్ టార్గెట్ ఉంటారు. అది బేసిక్ థింగ్, దట్ ఈస్ అ బేసిక్ థింగ్. ఎనీ సీజన్, ప్రతి సీజన్లో అదే జరుగుతూ ఉంటుంది. ఆ ఫస్ట్ ఉండే వాళ్ళు ఎవరికైనా ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళైనా ఎవరికైనా తక్కువ ఇష్టం ఉండే వాళ్ళైనా సరే ఫస్ట్ ఉండే వాళ్ళని ఎవరైనా టార్గెట్ చేస్తారు. దట్ ఈస్ లాజిక్, అదే లాజిక్. అక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు ఈసారి టాప్లో 150 పాయింట్స్తో ఇమాన్యుయల్ ఉన్నాడు, 130 పాయింట్స్తో డెమాన్ ఉన్నారు. మిగతా ముగ్గురు వచ్చి 90 పాయింట్స్తో ఉన్నారు. లీస్ట్లో సంజన గారు ఉన్నారు అనమాట. సో ఇది స్కోర్ బోర్డ్ యాక్చువల్లీ. సో మిగిలిన నలుగురు 90 ఉండే తనుజ, బర్ని గారు, సుమనన్న, సంజన గారు, వీళ్ళు నలుగురు కలిసి టాప్
1 and 2లో ఉండేది. ఇమాన్యుయల్కి డెమాన్ పవన్కి కూడా 30 పాయింట్లు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇమాన్యుయల్ని తీసేస్తే, ఒకవేళ ఇమాన్యుయల్ని తీసేస్తే ఇమాన్యుయల్ పాయింట్స్ నెక్స్ట్ రౌండ్లో 0 అవుతాయి. టోటల్లీ 0 అయిపోవు. ఇమాన్యుయల్ 150 పాయింట్స్ 150గానే ఉంటాయి. బట్ నెక్స్ట్ రౌండ్లో వచ్చే స్కోర్స్ ఎట్లుంటాయి, ఒకవేళ 100 ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 100 వచ్చాయనుకో, అప్పుడు ఈ 90స్లో ఉండే వాళ్ళు 100 గెలిస్తే వాళ్ళు ఇమాన్యుయల్ పైకి వెళ్తారేమో. ఎందుకు 150 ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఒకవేళ 100 పాయింట్స్ గెలిస్తే 190కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తారేమో. కానీ ఇమాన్యుయల్ మాత్రం ఏదైనా 3rd పొజిషన్లో 4th పొజిషన్లో ఉంటాడు. కానీ 0 అయితే అయిపోయే రేస్ నుంచి అయితే అవుట్ అయిపోడు. కానీ ఇమాన్యుయల్ తన తెలివితో ఎట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడంటే, ఇమాన్యుయల్ కూడా గేమర్, కానీ కొన్నిసార్లు ఈ కన్నింగ్ గేమ్ ఏదైతే ఉంటుందో ఆ కన్నింగ్ గేమ్ వల్ల మొత్తం గేమ్, మంచిగా ఆడిన గేమ్లు, మంచిగా చేసిన ఎంటర్టైన్మెంట్ మొత్తము మసాలా దోశలు అయిపోతాయి. అది మ్యాటర్, మాడిపోయిన మసాలా దోశలు అయిపోతాయి. సో దాని గురించి క్లియర్గా చెప్తే ఏం జరిగిందని చెప్పేసి. సో ఫస్ట్ ముందు ఒక టాస్క్ పెట్టినారు, ఏది ఆ లొటల్ టాస్క్, కొండలు ఎత్తుకొని పోయే టాస్క్. దాంట్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చాడు. నిన్న కూడా ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు. సెకండ్ డెమాన్, 3rd సుమన్, 4th తనుజ, 5th సంజన గారు, లాస్ట్ బర్నీ గారు. ఆ కుండల టాస్క్ వచ్చింది ఫస్ట్ ప్రోమోలో వచ్చిన టాస్క్ ప్రకారం. ఇది గెలిచిన ఆర్డర్ అనమాట. దాని తర్వాత సెకండ్ ప్రోమో ప్రకారం ఏం జరిగిందంటే, యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒకరిని చూస్ చేసుకోవాలి అనేసి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మాటలు వాదించుకున్నారు. బిట్ టు బిట్ చెప్తా, క్లియర్గా వినండి, క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. సంజన గారు ఫస్ట్ ఆవిడే ఎత్తింది నోరు, నన్ను దయచేసి దూరం పెట్టకండి, నిన్న కూడా నాకే 0 వచ్చింది, నిన్న నాకు చాయిస్ లేదు, నిన్న మీకు ఎవరికి చాయిస్ లేదు కాబట్టి నాకు 0 వచ్చింది కాబట్టి ఓకే, బట్ ఇప్పుడు 6 మంది ఉన్నాం, నన్ను మాత్రం దూరం పెట్టకండి ప్లీజ్ అని చెప్పేసి ఆవిడ వాదన ఆవిడ వేసుకునింది అనమాట. తర్వాత ఇమాన్యుయల్, నేను గెలుచుకొని సంపాదించుకున్న ఇంతవరకు నేను వచ్చింది గెలుచుకొని సంపాదించింది, సో ఎక్కువ ఉంది, నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి నన్ను దూరం పెట్టకండి. ఆల్రెడీ ఇమాన్యుయల్ వేసేసినాడు మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి, నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నన్నే తీసేస్తారని చెప్పేసి ఇమాన్యుయల్ అది మైండ్లో పెట్టుకొని ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. బికాస్ ఇమాన్యుయల్ కూడా తెలుసు ఎక్కువ పాయింట్స్ ఉండే వాళ్ళనే తీస్తారని, దట్ ఈస్ అ బేసిక్ థింగ్. తర్వాత బర్నీ గారు ఏమన్నారంటే, అందరూ ఒక్కొక్క మాట నన్ను తీయద్దు అని చెప్తే ఎలా, అందరం ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, నువ్వు ఒకటే కాదు కదా ఇమాన్యుయల్, అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా అని చెప్పేసి అన్న తర్వాత సంజన గారు, ఎక్కువ పాయింట్స్ ఉండే వాళ్ళని తీసేస్తే లీడర్ బోర్డ్ అతలా కుతలం అవుతుందని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ నాకు తెలిసి ఇప్పుడు 150 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇమాన్యుయల్కి, ఒకవేళ అతలా కుతలం అవుతుంది అన్నారు కాబట్టి ఆ 150 పాయింట్స్ ఈక్వల్గా డివైడ్ చేస్తారేమో మిగిలిన ఉండే 5 మందికి. అంటే ఒకటి తీసేస్తే మిగిలిన 5 మంది ఉంటారు కాబట్టి 150 పాయింట్స్ బై 5 అంటే ఈచ్ పర్సన్కి 30 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తారేమో బిగ్ బాస్ ఫస్ట్ వాళ్ళని 0 చేసి. అంటే వెంటనే నా ఆలోచన ఇది అనేసి అంటే వెంటనే కళ్యాణ్ అన్నాడు, లేదు అలా అంతా ఏమి చేయరు, ఈ నెక్స్ట్ ఏ టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ మాత్రమే వాళ్ళ పాయింట్స్ 0, కానీ ఉండే పాయింట్స్ ఆ 150 పాయింట్స్ అట్లే ఉంటాయి, కానీ ఆ టాస్క్కి మాత్రమే 0 అని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. దాని తర్వాత డెమాన్ వచ్చి, ప్లీజ్ నన్ను అయితే ఎవరు తీయద్దండి, మీ మనసులో ఇండివిజువల్గా అనిపించిన పేరు చెప్పండి, నన్ను అయితే ఎవరు తీయద్దండి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత తనుజ, ఎక్కువ మార్క్స్ ఉండే మీరే చెప్తే మమ్మల్ని తీయద్దండి, ఇంకా తక్కువ మార్క్స్ ఉండే మాకు ఎందుకు నన్ను తీయండి అనేసి మేము ఎలా చెప్తాము అని నేను సంజన గారిని కూడా తీయకూడదు అనేసి చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ నిన్న ఆల్రెడీ 0 ఫేస్ చేశారు, ఆవిడ ఆల్రెడీ లీస్ట్లో ఉన్నారు కాబట్టి నేను సంజన గారిని కూడా తీయడం కరెక్ట్ కాదు అనేసి చెప్తున్నాను. సో ఆమెను కూడా తీయడం కరెక్ట్ కాదు అనేసి అనేది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తనుజనే ఫస్ట్ చెప్పింది ఆమెను కూడా తీయడం కరెక్ట్ కాదని. తనుజ, నేను చెప్తున్నా కదా గైస్, తనుజ చాలా తెలివైంది. షీ ఈజ్ ద గేమర్, చాలా 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 తెలివైన గేమర్. ఐ కాంట్ సే షీ ఈజ్ ద, అంటే సేమ్ ఇదే చెప్తున్నా, రేస్ గురం సినిమాలో హీరోకి ఎంత తెలివి ఉంటుందో విలన్కి కూడా, సోను సూద్ గారికి ఎంత తెలివి ఉంటుందో అల్లు అర్జున్ కూడా అంతే తెలివి ఉంటుంది. బట్ అల్లు అర్జున్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తాడు మంచి కోసం, సోను సూద్ అది తన బెనిఫిట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. సో తనుజ కొన్ని మాటలు మాట్లాడేది కెమెరా కోసమే మాట్లాడుతుంది, కెమెరా కోసం, కెమెరాలో నన్ను మంచి అనుకోవాలనే పాయింట్లో మాట్లాడుతుంది. నాకు ఈ పాయింట్లో తనుజ వచ్చి సంజన గారిని తీయద్దండి ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది అనేసి చెప్పింది, కెమెరా కోసమే చెప్పినట్టు అనిపించింది. దాని తర్వాత లాస్ట్లో చేసిన స్టెప్ కూడా కెమెరా కోసమే అనిపించింది. అది నేను క్లియర్గా చెప్తా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. తనుజానే చెప్పింది సంజన గారిని తీయద్దండి లీస్ట్లో ఉంది అని చెప్పేసి, ఎందుకంటే సంజన గారికి 80 పాయింట్సే ఉన్నాయి. దాని తర్వాత సుమన్ అన్న, నేను కూడా ఆడాలి అనుకుంటున్నాను, నేను తప్పుకోవాలి అనేసి అనుకోవట్లేదు, నన్ను ప్లీజ్ పక్కన పెట్టద్దని సుమన్ అన్న కూడా చెప్పుకున్నాడు. దాని తర్వాత బర్నీ గారు, నిన్న నా వల్ల గేమ్ ఆగిపోయింది, బట్ నాకు డే 1 నుంచి ఇప్పటి వరకు కొంతమంది నుంచి దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు అసలు సపోర్టే దొరకట్లేదు, ప్లీజ్ నాకు ఆడాలని ఉంది, నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు, ప్లీజ్ నన్ను తీకండి అని చెప్పేసి బర్నీ గారు కూడా చెప్పినారు. దాని తర్వాత తనుజ, మాకు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండే వాళ్ళని ఆలోచించి తీసుకోండి అనేసి నేను సెల్ఫిష్గా చెప్పలేను. అంటే ఇది కూడా తనుజ కెమెరా కోసమే మాట్లాడింది. క్లియర్గా చూడండి ఏం మాట్లాడిందో. అబ్బా తనుజ ఎంత మంచిదిరా అనేసి అనుకోవాలన్నమాట. సో ఫస్ట్లో అంతా ఇట్లా బిహేవ్ చేసింది తనుజ, లాస్ట్లో ఫుల్ డ్రామా క్వీన్ లాగా చేసింది.
నేను ఇంత నెగిటివ్గా చెప్పాను. మార్నింగే ఫుల్ పాజిటివ్గా చెప్పి తనుజ బంగారు బిడ్డ, అది ఇది ముత్యం, అది ఇది అనేసి చెప్పున్నా. ఇప్పుడు నాకు నిజంగా అట్లే అనిపిస్తుంది. ఎంత కన్నింగ్ గేమ్ ఆడిందో తనుజ నేను చెప్తా. సో తనుజ ఏమనిందంటే మాకు తక్కువ ఉన్నాయి, సో ఎక్కువ ఉండే వాళ్ళని తీయండి అనేసి నేను చెప్పలేను, ఎందుకంటే అది చాలా సెల్ఫిష్ అయిపోతుంది. నెక్స్ట్ గేమ్కి బిగ్ బాస్ ఎన్ని మార్క్స్ ఇస్తారో మనకు తెలియదు, ఈ గేమ్కి బిగ్ బాస్ ఎన్ని మార్క్స్ ఇస్తారో మాకు తెలియదు కదా, సో మళ్ళీ ఫస్ట్ పొజిషన్ వాళ్ళది కూడా పోవచ్చు. సో అందరు అనుకున్న పేర్లు పెడితే ఓట్ వైజ్ వెళ్ళడం కరెక్ట్. మనము సెల్ఫిష్గా ఆడడంలో తప్పు లేదు గేమ్లో అనేసి అంటారు, కానీ ఇంకొకరి గేమ్ తొక్కి ఆడాలనేసి నాకు లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ గేమ్ ఇంపార్టెంట్. మీ ఇద్దరికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అంటే డెమాన్ని ఇమాన్యుయల్ చూపిస్తా, మీ ఇద్దరికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, మీరే ఆలోచించి మిమ్మల్ని మీ గురించి చెప్పాలి అనేసి నేను చెప్పలేను, మిమ్మల్ని తీయాలని, ఎందుకంటే మీరు కూడా చాలా కష్టపడి ఆడారు. అలానే సంజన గారిని కూడా నేను తీయలేను, ఎందుకంటే ఆమె ఆల్రెడీ లీస్ట్లో ఉంది కాబట్టి. సో దయచేసి ఇండివిజువల్ ఒపీనియన్స్ చెప్పండి ప్లీజ్, ఇండివిజువల్ ఒపీనియన్స్ చెప్పండి అంటే కళ్యాణ్ వచ్చి ఒక పాయింట్ పెట్టినాడు. ఈ పాయింట్ కళ్యాణ్ పెట్టినా పెట్టకపోయినా అందరి మైండ్లో అదే ఉంటుంది. కళ్యాణ్ ఏమని పాయింట్ పెట్టినాడంటే, నేను గేమ్లో ఉంటే, నేను టాప్లో లేకపోతే, నేను టాప్ 1 పొజిషన్లో లేకపోతే, నేను ఒకవేళ గేమ్లో ఉంటే నేను టాప్లో ఉండే వాళ్ళని తీసేసుంటా, సో టాప్లో ఉండే ఇమాన్యుయల్ అన్ననే నేను తీసేసుంటా. కానీ ఇప్పుడు నేను గేమ్లో లేను కాబట్టి నా సపోర్ట్ నేను ఇమాన్యుయల్ అన్నకే, కాబట్టి నేను ఇమాన్యుయల్ అన్నకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఒక పాయింట్ వేసినాడు. దాని తర్వాత బర్నీ గారు, మన నలుగురం లీస్లో ఉన్నాము, రండి మన నలుగురం పోయి మాట్లాడతాము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ నలుగురులో ఇప్పుడు ఎవరిని తీసేసినా కూడా వాళ్ళు ఒకవేళ 0 అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 90, 80లో ఉన్నారు. సో నెక్స్ట్ గేమ్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్, డెమాన్ ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు కానీ మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్లో వచ్చినారంటే అప్పుడు లీస్లో ఉండే సంజన గారు కానీ డెమాన్ వీళ్ళందరూ 90s, 80sలో ఉన్నారు కదా, చాలా లీస్లో ఉన్నారు కదా. సో లీస్లో ఉండే వాళ్ళు మేబీ గేమ్లోంచి ఎలిమినేట్ అయిపోతారేమో, సో అప్పుడు ఫేర్గా జరగదు కదా. కాబట్టి లీస్ట్లో ఉండే వాళ్ళని తీసేస్తాము అని లీస్ట్లో ఉండే వాళ్ళు మనం నలుగురం అయితే గివప్ చేయకూడదని చెప్పేసి నలుగురిని తీసుకెళ్ళి బర్నీ గారు, సంజన, తనుజ, సుమన్ వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఇమాన్యుయల్ వచ్చి చెప్తున్నాడు, అన్న మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టాప్ స్కోరర్లో ఉన్నప్పుడు మీకు కానీ నెక్స్ట్ గేమ్, ఇప్పుడు బిగ్ బాస్ ఎక్కువ పాయింట్స్ కనేసి చెప్తున్నారు, బట్ బిగ్ బాస్ సేమ్ 50 పాయింట్స్కి పెట్టినారంటే మీరు ఒకవేళ గెలిచినా అంటే మీరు ఇప్పుడు 90 పాయింట్స్ ఉన్నాయి కదా, మీకు బర్నీ గారితో చెప్తున్నాడు, మీకు ఇప్పుడు 90 పాయింట్స్ ఉన్నాయి కదా, మీకు 50 పాయింట్స్ గెలిస్తే కూడా మీరు 140లోకి వస్తారు. అప్పుడు కూడా మీరు నాకంటే తక్కువ పొజిషన్లోనే ఉంటారు కదా, ఎందుకంటే నేను 150 పాయింట్స్లో ఉన్నా, మీరు సెకండ్ పొజిషన్లోనే ఉన్నారు. సో ఒకవేళ మీరులో ఒకరిని మీరు తీసేస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు, అంటే మీరు 5th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వెళ్ళొచ్చు ఒకరిని తీసేస్తే. అట్లా ఆలోచించండి కానీ టాప్లో ఉండే వాళ్ళని తీయద్దండి అనేసి అంటే అప్పుడు బర్నీ గారు అందరినీ తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమని, మన నలుగురం లీస్ట్లో ఉన్నాం, సో మన నలుగురిలో ఒకరు పోయినా కూడా మనకు ప్రాబ్లము, మనం రేస్లోంచి ఎలిమినేట్ అయిపోతాము, సో అది ఆలోచించుకోండి అనేసి బర్నీ గారు చెప్తున్నాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ అన్ని రకాలుగా ఆలోచించండి అనేసి చెప్తున్నాడు. ఇదే లీడర్ బోర్డ్, ఇది లీడర్ బోర్డ్ ఒకటే కాదు, ఇది లీడర్ బోర్డ్లో ఉండే పాయింట్స్ ఒకటే కాదు, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇంకొక ఛాన్స్. సో సెకండ్ ఫైనలిస్ట్ కూడా మీరు ఎవరిని తీసేస్తున్నారో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్లో కూడా ఉండకపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు దాన్ని ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పి అందరు కష్టపడింది, అందరు ఇన్ని రోజులు కష్టపడింది ఫైనలిస్ట్ అవ్వడానికి, కొంచెం ఆలోచించండి అనేసి చెప్పినాడు. దాని తర్వాత బర్నీ, సుమన్, తనుజ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళకి మినిమం మార్క్స్ వస్తాయి. సో మినిమం వస్తే కూడా మనకి చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ 150, సెకండ్ పొజిషన్ 130. వాళ్ళు ఆడినా ఆడకపోయినా ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో డెమాన్ వచ్చి 3rd పొజిషన్లో వస్తే కూడా డెమాన్కి ఒక 30 పాయింట్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు కూడా డెమాన్ 160 పాయింట్స్ వచ్చి ఉంటాయి. 130 + 30 160 పాయింట్స్లో ఉంటాడు, అప్పుడు కూడా లీడింగ్లో ఉంటాడు. కానీ మనలో కానీ ఎవరైనా వెళ్ళిపోతే, మనలో కానీ ఎవరైనా 0లో ఉంటే వాళ్ళు చాలా లీస్లో ఉంటారు. సో మీరే ఆలోచించండి, మన నలుగురిలో పోకూడదని చెప్పేసి బర్నీ గారు చాలా చాలా మంచిగా ఆలోచించి చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఇంకోటి ఉన్నారు, గేమ్ వచ్చేసరికి రిలేషన్స్, బాండ్స్ ఎవరు చూడట్లేదు. ముగ్గురు 90sలో ఉన్నారు, ఒకరు 80sలో ఉన్నాం. సో నలుగురిలో ఎవరు వెళ్ళినా గేమ్లోంచి వెళ్ళిపోయినట్టే. సో మనం తీసుకుంటే ఇమాన్యుయల్, డెమాన్లోనే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు తనుజ వాళ్ళు హైయెస్ట్ ఉన్నారు, మనం ఫస్ట్ వస్తేనే అక్కడ దాకా వెళ్తాం. అంటే ఇప్పుడు మనము 90 పాయింట్స్లో ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ వస్తేనే మనకు ఒక 70 పాయింట్స్ పెడితే కూడా ఫస్ట్ ప్రైజ్కి, అప్పుడు మనం వాళ్ళ రేంజ్కి వెళ్తాం. కానీ మనము లేకపోతే వాళ్ళ ఫస్ట్ రాకపోతే మనం వాళ్ళ రేంజ్ అంతా కూడా వెళ్ళలేము. సో ఒకరు గేమ్లోంచి వెళ్ళిపోవాలంటే ఇమాన్యుయల్ 150లో ఉన్నాడు, సో మనము ఫస్ట్ వస్తేనే ఇమాన్యుయల్ని దాటగలుగుతాం, లేకపోతే అది కూడా ఉండదు అనేసి అనిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటున్నారు. వాళ్ళ నలుగురు మాత్రం సుమన్ శెట్టి వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పినాడు, బర్నీ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పినారు, తనుజ కూడా ఇమాన్యుయల్ పేరు చెప్పింది. దాని తర్వాత సంజన వచ్చి నేనైతే డెమాన్కి ఇద్దాం అనుకుంటున్నాను, అయితే విల్ గో అహెడ్ విత్ ద హౌస్ డిసిషన్ అనేసి అనింది.
అక్కడ సంజన గారు ఏం తప్పు చెప్పలే. సంజన గారికి ఇమాన్యుయల్కి ఇవ్వాలని లేదు, బికాజ్ ఆవిడ బాండింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటా ఉండింది. పంతం గొప్పది, బాండింగ్ గొప్పది, ఆమెకి రెండు గొప్పదే. ఇమాన్యుయల్తో బాండింగ్ ఇంపార్టెంట్. డెమాన్ పవన్తో ఏంటంటే ప్రాబ్లము, నిన్న నాకు 150K తీసుకొచ్చినప్పుడు 1,50,000 తీసుకొచ్చినప్పుడు డెమాన్ నా కోసం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను డెమాన్ని తీసేద్దాం అనుకుంటాను. ఇమాన్యుయల్ ఆర్ డెమాన్ వచ్చినప్పుడు నేను ఇమాన్యుయల్ ఆర్ డెమాన్లో ఇమాన్యుయల్ని తీను, నేను డెమాన్ని తీసేద్దాం అనుకుంటాను అని చెప్పి సంజన గారు చెప్పేసి నేను హౌస్ డెసిషన్తో వెళ్ళిపోతాను అనేసి అన్నారు. దీన్ని తనుజ ఏమనింది, సేఫ్ గేమ్, ఎందుకు ఇమాన్యుయల్ని తీయలేదు కాబట్టి మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అక్కడ గొడవ వేసుకునింది. విల్ గో విత్ ద హౌస్ డెసిషన్ అంతే, మేమేమన్నా పిచ్చోళ్ళమా వాడి పేరు చెప్పి ఆడకుండా చేయడానికి. ఫస్ట్ ఏంటి తనుజ, ఇమాన్యుయల్ వెళ్ళిపోవాలనే ఉన్నారు. తనుజ కానీ, సుమన్ శెట్టి కానీ, బర్నీ కానీ వీళ్ళు వాదించిన పాయింట్స్ కూడా మనం ఫస్ట్ వస్తేనే ఇమాన్యుయల్ని దాటగలుగుతాం, సో ఇమాన్యుయల్ని తీసేయాలి. గేమ్స్లో నేను బాండింగ్ చూడను. తనుజ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, నేను టాప్లో ఎవరుంటే వాళ్ళనే తీసేస్తా, అది ఎవరైనా సరే, నేను సేఫ్ గేమ్ ఆడను. ఆ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా కళ్యాణ్నే తీసేస్తా, బర్నీ గారినే తీసేస్తా అని. బర్నీ గారు కూడా సేమ్ చెప్పారు, టాప్ 1లో ఎవరుంటే నేను వాళ్ళనే తీసేస్తా, ఆ పొజిషన్లో తనుజ ఉంటే నేను తనుజనే తీసేస్తా, ఎందుకంటే టాప్ 1 పొజిషనే ఎవరైనా చూస్ చేసుకుంటారు తీయడానికి, సో నేను వాళ్ళని తీసేస్తా అని. సో అందరూ టాప్ 1లో ఎవరున్నారో వాళ్ళనే తీసేద్దామనేసి అనుకుంటా ఉన్నారు. సంజన గారు ఒక్కటే టాప్ 1లో ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యుయల్ని తీయలేదు కాబట్టి, నిన్న డెమాన్ సపోర్ట్ చేయలేదు కాబట్టి డెమాన్ని తీసేద్దామని చెప్పేసి షీ వాజ్ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇమాన్యుయల్. ఇక్కడ మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాని తర్వాత హౌస్ డెసిషన్ అంటే మేమైనా పిచ్చోళ్ళమా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకునేది. అంటే తనుజకి ఏంటి, సంజన గారి నోట్లోంచి ఇమాన్యుయల్ అనే పేరు రావాలి. సంజన గారి నోట్లోంచి ఇమాన్యుయల్ అనే పేరు రావట్లేదు కాబట్టి ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆవిడ నోట్లోంచి ఇమాన్యుయల్ అనే పేరు వచ్చేంత వరకు తనుజ ఎట్లే గొడవ వేసుకుంటూ ఉంటుంది. సో తర్వాత బయట కాన్వర్సేషన్, ఇమాన్యుయల్ వచ్చి డెమాన్తో చెప్తున్నాడు అనమాట, అక్కడ ఉండే వాళ్ళు మన ఇద్దరిలో ఒకరు అనుకుంటున్నారు, సంజన గారు అయితే నా పేరు చెప్పరు, నీ పేరే చెప్తారా డెమాన్, మనలో ఎవరో ఒకరిని ఇక్కడికి లాగి ఒకరికి ఓటేయాలి అప్పుడే అవుతుంది అప్పుడు అనేసి చెప్తుంది. దాని తర్వాత వీళ్ళందరూ ఏమనుకుంటారంటే లోపల ఇంకా వాళ్ళంతా నన్నే తీద్దాం అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఇంకా సైక్ అయిపోతున్నాడు, నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే తీసేస్తారని ఒక పాయింట్లో ఇమాన్యుయల్ సైక్ అయిపోతున్నాడు. ఏం చేద్దాం ఎట్లా వాళ్ళ మీద డైవర్ట్ చేయాలి, లీస్ట్లో ఉండే వాళ్ళని తీసేదాన్ని డైవర్ట్ చేయాలి అనేసి. ఇదే ఇమాన్యుయల్ లీస్ట్లో ఉంటే కూడా టాప్ ఓటింగ్లో ఎవరున్నారో వాళ్ళనే తీద్దామని చూస్తాడు, కానీ ఇమాన్యుయల్ ఎప్పుడు లీస్ట్లో ఉండే వాళ్ళని తీయాలనేసి చూడ్డు. ఇప్పుడు ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు కాబట్టి తనని తను సేవ్ చేసుకోవడానికి చాలా రకరకాలు చేస్తూ ఉంటాడు. తనని తాను సేవ్ చేసుకోవడానికి రకరకాల స్ట్రాటజీలు, రకరకాల కన్నింగ్ స్ట్రాటజీలు, రకరకాల థింగ్స్ చేస్తానున్నాడు. సో ఆలోచిస్తున్నాడు. అప్పుడు తనుజ వచ్చి ఏమని చెప్పిందంటే, మేము ముగ్గురు ఒక డెసిషన్ మీద ఉన్నాం కదా, సంజన గారు అయితే మా డెసిషన్లో లేరు, సో మీ నలుగురు అనుకొని మీరు వేరే పేరు అనుకోండి, కావాలంటే మీరు వేరే పేరు అనుకొని మీరు ఫిక్స్ అయిపోయి మీరు కావాలంటే ఆ పేరు కావాలంటే చూస్ చేసుకోండి అని చెప్పేసి చెప్పింది తనుజ ఇక్కడ మళ్ళీ తెలివిగా ఆడిందనమాట. మేము ముగ్గురం ఇమాన్యుయల్ పేరు చెప్తాం, నేను, సుమన్, బర్నీ ఇమాన్యుయల్ పేరు చెప్తాము, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్ ముగ్గురు ఒక పేరు చెప్పి సంజన గారిని కావాలంటే మీ సైడ్ మీరు మాట్లాడుకొని ఒప్పించుకోండి అని చెప్పేసి తనుజ చెప్పింది. సేమ్ కళ్యాణ్ కూడా అదే ఎత్తుకోపోయి ఇమాన్యుయల్తో చెప్పినాడు. సో ఇమాన్యుయల్ కూర్చొని సంజన గారిని కన్విన్స్ చేయడానికి చెప్తానే ఉన్నాడు, మీరు డెమాన్ పేరు చెప్పకండి, మీరు డెమాన్ పేరు చెప్తే డెమాన్ మీ పేరు చెప్తాడు, అప్పుడు మొత్తం తారుమారు అయిపోతుంది, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో సుమన్ శెట్టిలో కానీ బర్నీ గారిలో కానీ ఎవరి పేరైనా మేము చెప్తే మీరు మేము చెప్పిన పేర్లతో ఏకీభవిస్తారా, మేము ముగ్గురం కలిసి అంటే నేను, కళ్యాణ్, డెమాన్ కలిసి బర్నీ గారి పేరు చెప్తే మీరు బర్నీ గారి సైడ్ నిలబడతారా లేకపోతే వీళ్ళ సైడ్ నిలబడతారా అనేసి. అంటే అసలు సంజన గారు నేను డెమాన్ని తప్ప ఇంకెవరిని తీయను, ఎందుకంటే నేను బర్నీ గారికి మాట ఇచ్చాను బర్నీ గారిని తీనని చెప్పి, సుమని నేను తీను ఎందుకంటే నేను వాళ్ళకి మాట ఇచ్చాను వాళ్ళని తీనని చెప్పి, కాబట్టి నేను డెమాన్నే తీస్తా అని. డెమాన్ ఏంటి, నా పేరు చెప్తే నేను ఆవిడ పేరు ఎందుకు చెప్పుకొని ఉంటా, నా పేరు చెప్తే నేను ఆవిడ పేరే చెప్తా అనేసి. డెమాన్ ఏ పేరు చెప్తే కళ్యాణ్ అదే పేరు చెప్పాలనేసి ఫిక్స్ అయి ఉన్నాడు. కానీ ఇమాన్యుయల్ వచ్చి సంజన పేరు చెప్పలేడు, ఎందుకంటే ఆవిడ కొడుకు అనుకునే బాండింగ్తో తీయకూడదు అనుకున్నప్పుడు ఈయన మాత్రం అమ్మ అనే బాండింగ్ లేకుండా తీసేస్తే మళ్ళీ ఇమాన్యుయల్ నెగిటివ్ అయిపోతాడు. కాబట్టి ఇమాన్యుయల్ సంజన అనే పేరు చెప్పలేడు. కాబట్టి చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, లేదు డెమాన్ పేరు కాదు బర్నీ గారి పేరు కానీ సుమన్ పేరు కానీ ఎవరో ఒకరి పేరు చెప్పండి అనే పాయింట్లో చాలాసేపు కన్విన్స్ చేసేదాన్ని చూసినాడు ఇమాన్యుయల్ పోయి సంజనని. బట్ సంజన కన్విన్సే అవ్వాల. నిన్న 150K వచ్చినప్పుడు, నిన్న బాక్స్లో 150K వచ్చినప్పుడు డెమాన్ పవన్ నా కోసం నిలబడలేదు కాబట్టి నేను డెమాన్ పేరే చెప్తా, డెమాన్ పేరే పట్టుకోంది, ఇంకే పేరు పట్టుకోలేదు. ఓకే, దాని తర్వాత తనుజ అక్కడ ఓటింగ్ స్టార్ట్ అయింది. మీరు చెప్పండి అంటే డెమాన్ ఇమ్ము ఓటింగ్ స్టార్ట్. ఓకే, తనుజ అక్కడ ఓటింగ్ స్టార్ట్ అయింది. మీరు చెప్పండి అంటే డెమాన్ ఇమ్ము ఇద్దరు క్లోజ్ అనింది. వచ్చి వీళ్ళకి చెప్తా ఉందనమాట,
తనుజ వచ్చి ఏంది అక్కడ గొడవ, ఏంది అక్కడ, ఎందుకు మీరు ఇద్దరు గొడవ వేసుకుంటున్నారు లోపల రోజ్ రూమ్లో అనేసి అంటే అప్పుడు వచ్చి ఇమాన్యుయల్కి డెమాన్కి చెప్తా ఉంది అక్కడ ఏం జరిగిందనేసి. లోపల మేము ఓటింగ్ వేసుకుంటా ఉన్నాము, మేము ముగ్గురు ఇమాన్యుయల్ పేరు చెప్పాము. సో ఆవిడ ఇమాన్యుయలా డెమోనా అనేసి అంటే నాకు ఇద్దరు క్లోజే, కానీ ఒకరు చెప్పాలి అంటే నేను డెమాన్ పేరు చెప్తాను అనేసి అనింది. ఇంకా బర్నీ గారు మేమంతా ఇమాన్యుయల్ అనేసి అన్నప్పుడు ఇంకా ఐల్ గో విత్ హౌస్ స్టేషన్ అన్నారు. అప్పుడు మేము కూడా సేఫ్ గేమ్ ఆడతాం కదా, ఆమె ఒకటే సేఫ్ గేమ్ ఆడాలా అని. తనుజకి ఏంటి, సంజన గారు ఇమాన్యుయల్ పేరు చెప్పకపోతే అది సేఫ్ గేమ్, అది ఏ రకంగా సేఫ్ గేమ్ అనేసి నాకు తెలియదు. ఆవిడ బాండింగ్ ఇంపార్టెంట్ అనుకుంటా ఉంది. ఇంకా డెమోనా ఇమాన్యుయలా అనేసి అంటే ఆబ్వియస్లీ ఆమె డెమాన్కే ఓటేస్తుంది. ఆమె ఎందుకు ఇమాన్యుయల్ ఓటేస్తుంది, ఆమె కొంచెం బాండింగ్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతాను తనుజ, అది నాకు అర్థమే కావట్లే. దాని తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు కూడా, బర్నీ గారు వచ్చేసి నేను తనుజ టాప్లో ఉంటే తనుజానే తీసుకుంటా అని. దాని తర్వాత తనుజ వచ్చి బర్నీ గారు మీరు నాకు ఓటే లేదా, మీరు నాకు నామినేట్ కూడా చేశారు కదా మీరు నన్ను, సో మనం బాండింగ్స్ చూసుకోవట్లేదు, ఈమె మాత్రం బాండింగ్స్ చూసుకుంటా ఉంది. ఇమాన్యుయల్కి ఏదో ఇమాన్యుయల్ మీద ఈమెకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది, మనకి ఎవరికి ప్రేమ లేనట్టు బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. క్లియర్గా అక్కడ బాండింగ్స్ వద్దు అని చెప్పేసి ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. తనుజ సెకండ్ కాంట్రాడిక్టింగ్ పాయింట్, బాండింగ్స్ వద్దు, గేమ్ అంటే నేను బాండింగ్స్ చూసుకోను, గేమ్ అంటే నేను గేమ్ లానే చూస్తాను, బాండింగ్స్ చూసుకోను అని చెప్పింది. ఫస్ట్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఏంటి, సంజన గారు లీస్లో ఉన్నారు సో సంజన గారిని తీయకూడదు అనేసి. సెకండ్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఏంటి, టాప్లో ఉండే వాళ్ళని తీయకూడదు ఎందుకంటే అది సెల్ఫిష్ గేమ్ అయిపోతుంది అనేది సెకండ్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్. థర్డ్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఏంటి, నాకు బంధాలు ఇంపార్టెంట్ కాదు, నేను గేమ్లో బంధాలు చూసుకోను అని చెప్పేసి. ఇవన్నీ మాట మారుస్తుంది చూడండి. ఓకే, తర్వాత డెమాన్ వచ్చి ఇమాన్యుయల్తో చెప్తున్నాడు, నేను బర్నీ ఆర్ సుమన్ అన్న పేరు చెప్తా, ఎందుకంటే నాకు కాంపిటీషన్తో ఆడాలని ఉంది, కానీ సంజన గారు కానీ నా పేరు చెప్పాడంటే నేను సంజన గారి పేరు చెప్తాను అని చెప్పేసి డెమాన్ నిక్కచ్చిగా నిలబడుకున్నాడు. దాని తర్వాత బర్నీ వచ్చి తనుజతో ఇమాన్యుయల్ మీద ఓకే ఆమెకు ఒకటే అఫెక్షన్ ఉన్నట్టు చెప్తుందని, ఇమాన్యుయల్ వచ్చి సంజనాతో క్లియర్గా ఆమె మైండ్ మ్యానిపులేట్ చేద్దామని చూస్తున్నాడు. టాప్లో ఉండే వాళ్ళని తీస్తే ఏం సాధిస్తావు అమ్మా నువ్వు, హౌస్ డెసిషన్ చెప్పి ఏం సాధిస్తావు నువ్వు, 90sలో ఉండే వాళ్ళని తీసేసినావంటే నువ్వు వాళ్ళని దాటి ఇంకొంచెం ముందర రావచ్చు కదా. అంటే ముగ్గురు 90sలో ఉన్నారు, బర్నీ కానీ సుమన్ కానీ తనుజ కానీ, వాళ్ళు ముగ్గురు 90sలో ఉన్నారు, నువ్వు 80sలో ఉన్నావు కాబట్టి ఒకరిని తీసేసావంటే ఆ 90sలో ఉండే ఒక పర్సన్ని నువ్వు తీసేసావంటే అప్పుడు మిగతా ఇద్దరు 90s కంటే నువ్వు కొంచెం గేమ్ గెలిచావంటే ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు కదా. నీ కింద 90 ఎవరైతే ఉన్నారో ఎవరినైతే నువ్వు తీసేస్తున్నావో, బర్నీలో సుమ్ములో ఎవరినైతే తీసేస్తున్నావో వాళ్ళు నీ కింద ఉంటారు కదా అని చెప్పేసి ఇమాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కన్నింగ్ ఏమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను డెమాన్నే తీస్తా, నేను ఇంకేం తిను, బిగ్ బాస్ వచ్చి చెప్పినా, నాగార్జున గారు వీకెండ్లో నన్ను ఇమాన్యుయల్ని తీయమని చెప్పినా, బర్నీ గారిని తీయమని చెప్పినా, ఎవరిని తీయమని చెప్పినా నేను డెమాన్నే తీస్తా, ఎందుకంటే నిన్న నాకు 150K బాక్స్ ఇవ్వాలి. ఆమె అదే పట్టుకొని కూర్చోండింది, ఎంతసేపు చెప్పినా ఆమె కరగల. దాని తర్వాత డెమాన్ వచ్చి సంజనాతో చెప్తున్నాడు, మీకు ఈ గేమ్లో 0 వచ్చింది, ఒకవేళ ఈ గేమ్లో 100 గేమ్ పెట్టారనుకో అప్పుడు గేమ్లో తీసేసే వాళ్ళు గేమ్ నుంచి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మనం మీరు ఎవరైతే లీస్ట్లో ఉన్నారో 90 బర్నీ గారు కానీ సుమ్ము కానీ వాళ్ళిద్దరిలో ఒకరి తీసేస్తే వాళ్ళు గేమ్ నుంచి వెళ్ళిపోతారు కదా, అది ఆలోచించండి అని చెప్పేసి డెమాన్ కూడా చెప్తున్నాడు. లేదా తక్కువ స్కోర్ వచ్చిందంటే మీరు 80sలోనే ఉంటారు కదా, సో ఈక్వల్ స్కోర్ చేసినా వాళ్ళే మిగులుతారు కదా, సో మీరు ఆలోచించండి, ఒకరిని మీరు 90లో ఉండే వాళ్ళని తీసేస్తే మీరు ముందరికి వెళ్ళొచ్చు, మీ వెనకాల బర్నీ గారు కానీ సుమన్ గారు కానీ ఉంటారని చెప్పేసి క్లియర్గా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత సంజన వచ్చి డెమాన్తో నిన్న 150K బాక్స్ వచ్చింది కదా, నువ్వు నా కోసం తీసుకున్నావా, అది ఆట డెమాన్, ఆట అంటే అలానే ఉంటుంది అనేసి అంటే డెమాన్ వెంటనే 50K కోసం మీకోసం నేను స్టాండ్ తీసుకోలేదు, 50,000 కోసం మీకోసం నేను స్టాండ్ తీసుకున్నాను కదా అనేసి చెప్తున్నాడు. దాని తర్వాత బర్నీ గారు హాల్లో కూర్చొని చెప్తున్నాడు, ఇమాన్యుయల్ చాలా గేముల్లో నన్ను చాలాసార్లు తీసేస్తున్నారు, నేను బర్నీ గారిని తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చాలాసార్లు చేశారు కదా, అంటే అది గేమ్ ప్రకారమే తీసుకోవాలి నాన్న అని చెప్పేసి తనుజ మళ్ళీ ఫోర్త్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్, గేమ్ ప్రకారమే తీసుకోవాలి అని చెప్పేసి. బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ లాస్ట్ డెసిషన్లో చెప్తా ఏమి కాంట్రాడిక్టింగ్ అనేసి. తర్వాత కళ్యాణ్ వచ్చి నువ్వు డెమోతో చెప్తున్నాడు, నువ్వు నేను ఇమ్ము అన్న కలిసి ఒకరికి వేద్దాము, మనం ముగ్గురం ఒకరికి వేస్తే లాస్ట్కి సంజన గారికి వస్తుంది కదా డెసిషన్, అప్పుడు సంజన గారే మార్చుకుంటారులే, వెళ్ళి చెప్పు ఈ లెక్క ఫస్ట్ మనం చెప్పేద్దాం అనేసి. ఫస్ట్ సంజన గారిని పేరు చెప్పడం మండం అక్కడ తప్పైపోయింది. సంజన గారిని సెవెంత్ ఛాన్స్ కానీ సంజన గారికి ఇచ్చి నువ్వు లాస్ట్లో నీ డెసిషన్ చెప్పు అనేసి ఉంటే అయిపోయింది. 4th సంజన గారికి ఇవ్వడం వల్ల 4th సంజన గారు వచ్చి డెమాన్ పేరు చెప్పి, 5th డెమాన్ వచ్చి సంజన పేరు చెప్పి, 6th కళ్యాణ్ వచ్చి సంజన పేరు చెప్పడం వల్ల లాస్ట్ 7th డెసిషన్ ఇమాన్యుయల్ చేతిలో పడిపోయింది అనమాట. అది అక్కడ జరిగింది. దాని తర్వాత సంజన వచ్చి
నీ వెనక ఎందుకు రానంటే నీకు ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి, నీకు ఎక్కువ స్కోర్ ఉందా అనేసి నేను నీ వెనకాల రావట్లేదు. మేము డెమోని తీసేస్తే నీ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది కదా, నీకు డెమోనే కదా ఇప్పుడు కాంపిటీషన్ ఇమ్ము, సో డెమోనే తీసేస్తే నీ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది కదా, నువ్వు అట్లా ఆలోచించు అనేసి. కానీ ఇక్కడ డెమోన్ ఇమాన్యుయల్ కలిసి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఒకరినొకరు తీసుకునేదాన్ని కూడా రెడీగా లేరు. దాని తర్వాత తనుజ వచ్చి డెమోన్ చెప్తా ఉంది, ఆమెకి ఇమాన్యుయల్ పేరు ఉంది, ఆమెకు చెప్పాలని ఉంది ఇమాన్యుయల్ పేరు, కానీ చెప్పట్లేదు అనేసి అంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి కళ్యాణ్తో చెప్తాడు, ఆవిడ అసలు నా మాట వినట్లేదు, నిన్న జరిగిందే పట్టుకోనింది, ఆమెకు పంతమే ముఖ్యము అని చెప్పేసి. దాని తర్వాత సంజన వచ్చి కళ్యాణ్తో అంటోంది, మాకెవ్వరికి అసలు డెసిషనే లేదు ఎవరిని తీసుకోవాలని చెప్పేసి, నువ్వే మా అందరిలో ఒక థాట్ ప్లాన్ చేసావు టాప్ స్కోరర్ని తీయాలని చెప్పేసి, అప్పుడే అందరు ఇమాన్యుయల్ పేరు చెప్పారు, సో ఇమాన్యుయల్ పేరు తీయడానికి నువ్వే కారణం కళ్యాణ్ అనేసి. అంటే అప్పుడు కళ్యాణ్, ఇప్పుడు నేను నా డెసిషన్ చెప్పకపోతే నాకు సేఫ్ గేమ్ అయిపోతుంది కదా, అందుకని నేను చెప్పానంట. ఎందుకు సేఫ్ గేమ్ అయిపోతుంది? అడిగినప్పుడు డెసిషన్ చెప్పకపోతే సేఫ్ గేమ్ అవుతుంది. ఇప్పుడు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నాడంటే అది సేఫ్ గేమే కదా, అది ఎందుకు కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఎంత తుప్పాస్ లాజిక్ అంటే కళ్యాణ్ది కూడా తుప్పాస్ లాగా చేసినాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ పేరు కాకుండా వేరే ఎవరి పేరైనా కళ్యాణ్ చెప్పుకోవచ్చు కదా, ఇమాన్యుయల్ చెప్పుకోవచ్చు కదా. టాప్లో ఉంటే తను కాంపిటీషన్లో ఉంటే ఇమాన్యుయల్ని తీసేస్తానన్నప్పుడు, తను కాంపిటీషన్లో లేనప్పుడు ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తా అంటే అది సేఫ్ గేమే కదా, అదే సేఫ్ గేము. నేను చెప్పకపోతే సేఫ్ గేమ్ అయిపోతుందని చెప్పేసి వాగుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ సంజన గారు, భరణి గారు, సుమన్ తప్ప మిగతా వాళ్ళంతా సేఫ్ గేమ్ అన్నట్టే. ఓకే, దాని తర్వాత సంజన వచ్చి బర్నీ గారితో వెళ్ళి, వాళ్ళు మీ పేరే చెప్తున్నారు, మీ పేరు చెప్తారంట, వాళ్ళు మీకు ఓట్ చేయాలంట. అంటే బర్నీ గారు వచ్చి, నా పేరు ఎందుకు చెప్తున్నారు, మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి ప్రతి గేమ్లో అని చెప్పేసి బర్నీ గారు సీరియస్ అయిపోయారు అకార్డింగ్ టు సెకండ్ ప్రోమో. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి, మీరందరూ నా పేరే చెప్పారు కదా నేను టాప్లో ఉన్నానని చెప్పేసి, అది మీరు నన్ను టార్గెట్ చేసినట్ట. సేమ్ అట్లే అన్నా, ఇప్పుడు నేను ఉండేటప్పుడు నన్ను సేవ్ చేసుకోవడానికి నేను ఎవరో ఒకటి పేరు చెప్తా కదా, సో నేను బర్నీ గారు కానీ సుమన్ కానీ అనేసి చెప్పాను, కానీ బర్నీ అనేసి మీ పేరు ఒకటే నేను చెప్పలేదు అంటే సంజన వచ్చి, ఇందుకే దాగుడు మూతలు వద్దు, అందరు కూర్చొని మాట్లాడేసి ఒక డెసిషన్ తీసేసుకుందాం అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఇమాన్యుయల్, సంజన గారు మీ పంతం నాకు అర్థమైంది, నిన్న వాడు మీకు ఓటేయలేదని చెప్పేసి మీరు అదే పంతంతో వాడికి ఓటేస్తాననేసి అంటున్నారు, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు గేమ్లో ఉండేలాగా ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరన్నా మీకు ఓటేస్తే మళ్ళీ మీరు గేమ్లోంచి ఉండకుండా వెళ్ళిపోతారేమో, ఆలోచించుకోండి అని చెప్పేసి ఇమాన్యుయల్కి ఆమె ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి ఇంకా ఫ్రస్ట్రేషన్తో చెప్పేస్తున్నారు. మీరు కానీ డెమోన్కి ఓటేస్తే మీరు గేమ్లోంచి కూడా వెళ్ళిపోవచ్చు, ఆలోచించుకోండి అనేసి. అంటే సంజన, నన్ను బెదిరించకు ఇమాన్యుయల్, అలా మాట్లాడక నాతో, నన్ను బెదిరించకు అనేసి అనింది. ఇమాన్యుయల్ యాక్చువల్లీ అక్కడ లాజికే చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. డెమాన్కి కానీ సంజన గారు ఓటేస్తే, డెమాన్ రివర్స్లో వచ్చి సంజన గారికి ఓటేస్తే, మళ్ళీ కళ్యాణ్ కూడా సంజన గారికి వేస్తే ఇమాన్యుయల్ కూడా సంజన గారికి వేయాల్సి వస్తుందనే పాయింట్లో. దాని తర్వాత ఇమాన్యుయల్, మీరు ఎప్పుడైతే మీ పంతం కన్నా నన్ను తక్కువ చేస్తున్నారో అప్పుడే మారిపోయింది సంజన గారు ఆట అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఓటింగ్ స్టార్ట్ అయింది. చెప్పినాను కదా, ఫోర్త్ ఛాన్స్ కానీ సంజన గారికి రాకపోయింటే ఆట మారేది. ఫస్ట్ సుమన్ ఇమాన్యుయల్ పేరు చెప్పినాడు, బర్నీ ఇమాన్యుయల్ పేరు చెప్పి పాయింట్స్ డిఫరెన్స్ ప్రకారమే ఈ గేమ్లో తీసేయాలనుకుంటున్నా, కంబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇమాన్యుయల్కి. అంటే ఇమాన్యుయల్ వచ్చి, అన్న ఇప్పుడు నేను కంబ్యాక్ చేయలేకుండా ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో, అప్పుడు నన్ను హౌస్ నుంచి పంపించేస్తారు, లీస్లో ఉన్నానంటే హగ్ ఇచ్చి సారీ చెప్పి పంపించేస్తారా, అప్పుడు నేను వెళ్ళిపోవాలి హౌస్లోంచి అని చెప్పేసి అడుగుతారు. సంజన, డెమాన్ అని ఇమ్ములో ఒక పేరు చెప్పాలి కాబట్టి నేను డెమాన్ పేరు చెప్తున్నా. దాని తర్వాత తనుజ, ఇమాన్యుయల్ హైయెస్ట్ స్కోర్ కాబట్టి నేను ఇమాన్యుయల్కి ఇస్తాను అనేసి అనేది ఫిఫ్త్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్. దాని తర్వాత డెమాన్, సంజన కాంపిటీటర్స్తో ఆడదాం అనుకుంటున్నా నేను, సో ఇమాన్యుయల్ అన్న నేను తీయాలనుకోవట్లేదు, టాప్ 5లో ఇమాన్యుయల్ అన్న కూడా నేను ఉండాలి అనేసి అనుకుంటున్నాను, సో నేను ఇమాన్యుయల్ నేను టాప్ 5 రేస్ నుంచి దూరం చేయాలనుకోవట్లేదు, సో నేను సంజన గారిని తీసేస్తాను అని అన్నాడు. తర్వాత కళ్యాణ్, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి, నేను లేనప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి, మోస్ట్ డిజర్వింగ్ ఉండాలి అనుకుంటున్నా కాబట్టి నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాను అనేసి అన్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ దగ్గర వచ్చి ఆగింది. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే, సంజన గారు ఇది జరుగుతుందనే, ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందనే నేను మీకు చిలక్కి చెప్పినట్టు మొత్తుకొని చెప్పాను, డెమాన్ పేరు చెప్పకండి, మీరు డెసిషన్ తీసుకోండి, బర్నీ గారి పేరు చెప్పండి లేదా సుమన్ పేరు చెప్పండి అనేసి నేను మీకు అన్నిసార్లు నేను మీతో మాట్లాడిందే ఇందుకు అనేసి అంటే, సంజన అంటే మీరు ఇప్పుడు నాకు ఓట్ చేయాలనుకుంటున్నారా అనేసి అంటే, ఇమాన్యుయల్ ఇంకా చెప్పలా, నా పీకల మీద వచ్చాక నన్ను నేను చేయమంటారు, మీరుండాలా నేనుండాలా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎందుకు నన్ను తీసేసుకుంటాను అనేసి అంటే, వెంటనే సంజన కాలిపోయి సంజన వచ్చి, బిగ్ బాస్ నేను ఓటింగ్ మార్చాలి అనుకుంటున్నాను, నా ఓటింగ్ ఇప్పుడు ఇమాన్యుయల్కి అనేసి అనింది. వెంటనే ఇక్కడితో అయిపోయింది కదా ఓటింగ్, ఇప్పుడు ఇమాన్యుయల్ కంటే ఆమె ఓటింగ్ మార్చేసుకుందో దాని తర్వాత సాఫీగా అయిపోతుంది, ఇమాన్యుయల్ని తీసేస్తే అయిపోతుంది. ఇక్కడ తనుజ దూరిందయ్యా, అనవసరంగా దూరి పెంట లేపింది. ఇప్పుడు సంజన గారు ఆవిడ డెసిషన్ మార్చుకుంటే తనుజకి ఎందుకు, మార్చుకోకపోతే తనకెందుకు, డెమాన్కి వేస్తే తనకెందుకు, ఇమాన్యుయల్కి వేస్తే తనకెందుకు, ఆల్రెడీ మాట ఇచ్చిందంట
నేను డెమోని తీసేస్తా ఇమాన్యుల్ తీలేను అని చెప్పేసి, కాబట్టి తనుజ కాలిందంట. మళ్ళీ ఇమాన్యుల్ పేరు చెప్పింది దానికి. ఇంతసేపు సేఫ్ గేమ్ ఇమాన్యుల్ పేరు చెప్పలేదు, సేఫ్ గేమ్ ఆడుతోంది అనేసి అనేది. కరెక్ట్గా ఇమాన్యుల్ పేరు చెప్పే లోపల తనుజ ఒక పాయింట్ రేస్ చేసింది. ఆట మార్చుకునే ఛాన్స్ ఉందా, డెసిషన్ మార్చుకునే ఛాన్స్ ఉందా, అయితే నేను కూడా నా డెసిషన్ మార్చుకుంటున్నా బిగ్ బాస్, నా డెసిషన్ ఇప్పుడు సంజన గారు అనేసి అనింది. వెంటనే నేను కూడా సేఫ్ గేమ్ ఆడతాను ఇంకా అనేసి. మీరు డెమోన్ పేరు చెప్పారు, మళ్ళీ ఇమాన్యుల్ పేరు ఎందుకు మార్చారు? ఆవిడ మార్చుకుంటుందో మార్చదో అది సంజన గారి ఇష్టం, ఆవిడ నచ్చినట్టు ఆవిడ ఆడుకుంటుంది. దానికి తనుజకి ఎందుకు కాలాలి? ఆవిడ పేరు మార్చుకుంటుందో ఏమన్నా మార్చుకుంటుందో, ఆమె కాలింది. ఇమాన్యుల్ వచ్చి నువ్వా నేనా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నీ పేరే చెప్తాను అన్నప్పుడు ఆవిడ కాలింది, అందుకని డెసిషన్ మార్చుకునింది. దానికి తనుజకి ఏమైపోయింది? తనుజకి ఎందుకు నొప్పి? తనుజ ఎందుకు మళ్ళీ ఆపలే డెసిషన్ మార్చుకోవాలి? అది నాకు అర్థం కాల. సో తనుజ వచ్చి సంజన గారు అన్నారు, తనుజ నువ్వు నాకు గుడ్డిగా మాట ఇచ్చావు కదా తనుజ, నన్ను తీనని చెప్పేసి అనేసి అంటే, తనుజ యాజ్ ఎ హౌస్ మేట్ మీరు ఎలా డెసిషన్ మార్చారో నేను కూడా అలానే మార్చాలనేసి అనుకుంటున్నాను. మీరే అక్కడ అన్నారు నేను ఇమాన్యుల్ని తీలేను, నేను ఇలా చేయలేను అనేసి. మరి మీరు మార్చినప్పుడు నేను మారిస్తే ఏమైపోయింది? ఆవిడ మార్చింది అనుకో, అది ఆవిడ ఇష్టం. నువ్వెందుకు మార్చాలి? ఆవిడ మార్చిందని పంతం మీద తనుజ కూడా ఆవిడ మార్చింది, సో నేను కూడా మారుస్తా. ఇమాన్యుల్ని తీసేస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా, సో నేను కూడా మారుస్తా అని చెప్పేసి మార్చింది. సంజన నిన్న కూడా ఇట్లే నన్ను జీరోలో పెట్టారు, సేఫ్ గేమ్ ఆడకు తనుజ నువ్వు అనేసి అంటే, తనుజ నేను మీ దగ్గరే నేర్చుకున్న సేఫ్ గేమ్ ఆడడం అనింది. సంజన అక్కడ టాప్లో ఉండే వాళ్ళని తీయండి అని చెప్పేసి నువ్వే గొడవ పెట్టావు, టాప్లో ఉండే వాళ్ళని తీయాలి అని చెప్పేసి నిజంగానే తనుజనే గొడవ పెట్టింది. టాప్లో ఉండే వాళ్ళని తీయాలి అని చెప్పేసి గొడవ పెట్టుకొని తీరా వచ్చి టాప్లో ఉండే వాళ్ళని తీసేటప్పుడు ఇమాన్యుల్ నా ఫ్రెండ్, సో మీరు ఇమాన్యుల్కి ఓటు పడుతుందంటే నేను ఎలా ఒప్పుకుంటాను, నా ఫ్రెండ్ కోసం నేను స్టాండ్ తీసుకుంటున్నాను కాబట్టి నేను డెసిషన్ మార్చుకుంటున్నాను, నా ఓట్ సంజన గారికి అని చెప్పేసి మార్చేసింది. ఇదే తనుజ ఎన్ని మాటలు మాట్లాడింది, టాప్లో ఉండే వాళ్ళు తీయాలి అనేసి మాట్లాడింది. ఆ టాప్లో నాన్నగారు ఉన్నా కళ్యాణ్ ఉన్నా నేను టాప్లో ఉండే వాళ్ళని తీసేస్తా అని చెప్పేసి మాట్లాడింది. గేమ్లో బాండింగ్స్ వద్దు, రిలేషన్షిప్స్ వద్దు అనేసి మాట్లాడింది. దాని తర్వాత సంజన గారు లీస్లో ఉన్నారు కాబట్టి సంజన గారు నేను ఆల్రెడీ జీరో వచ్చింది కాబట్టి సంజన గారిని తీయకూడదు అని మాట్లాడింది. టాప్లో ఉండే వాళ్ళని తీసేస్తే సెల్ఫిష్ గేమ్ అయిపోతుంది కాబట్టి నేను తీయాలనుకోవట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అట్లా మాట్లాడింది. అన్ని మాటలు మాట్లాడి లాస్ట్లో బాండింగ్స్ వద్దు, ఏమొద్దు, గేమ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వచ్చి ఇమాన్యుల్కి మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇమాన్యులే వెళ్ళిపోవాలని కోరుకున్న తనుజ సంజన గారు వచ్చి ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకునే లోపల ఏదో పెద్ద స్టాండ్ తీసేసుకోవాలి, ఇంకా తనుజకి స్టాండ్ తీసేసుకుంటోంది, ప్రాపర్ టైంలో అందరికీ స్టాండ్ తీసేసుకుంటోంది అని చెప్పేసి ఒక హింట్ ఏదో వచ్చేసిందబ్బా. ఇంకా అందుకని చెప్పి ఇమాన్యుల్ని అందరూ ఎట్లా కార్నర్ చేస్తారు కాబట్టి ఇమాన్యుల్కి నేను నిలబడతానని చెప్పేసి ఇమాన్యుల్ కోసం తీసుకుంటోంది. అసలు ఏమన్నా బ్రెయిన్ ఉందా? హైయెస్ట్లో ఉండే వాళ్ళనే తీసేయాలని చెప్పేసి గేమ్, ఇమాన్యుల్ని తీసే టయానికి వచ్చి ఇమాన్యుల్కి ఓటేసింది. ఇక్కడ హౌస్లో కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, అదేమని చెప్తాను చూడండి. ఓకే, దాని తర్వాత సంజన అయిపోయింది. ఇక్కడ టాప్లో ఉండే వాళ్ళు తీయాలని గొడవేసి ఇక్కడ చాలా ఇది చేస్తున్నామని. తనుజ నేను మీలాగా ఉండలేను సంజన గారు, మీకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటారు, సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద పగ పెట్టుకుంటారు, అలా నేను ఉండలేను, మీరు బంధం అని తీలేనని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు మారుస్తున్నారు? నేను టాప్లో ఎవరున్నా వాళ్ళనే తీసుంటా, అది కళ్యాణ్ ఉన్నా డెమోన్ ఉన్నా ఎవరున్నా టాప్లో ఉంటే వాళ్ళనే తీసుంటావు కదా, మరి ఇమాన్యుల్ని తీసేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఫ్రెండ్ అని చెప్పేసి వచ్చి సపోర్ట్ చేయడం? ఇది నాకు అర్థమే కాల. దాని తర్వాత కళ్యాణ్ డెమోన్ నన్ను టార్గెట్ చేశాడు, సో డెమోని తీసేస్తా అనేసి అన్నారు, మీరు అప్పుడే గుర్తుందా అనేసి అంటే సంజన ఇద్దరు ఉన్నారు కదా, కానీ ఇద్దరిలో ఒకరిని తీయాలి కాబట్టి నేను డెమోన్ పేరు చెప్పాను, నేను ఇమాన్యుల్ పేరు చెప్పకుండా డెమోన్ పేరు చెప్పాను అనేసి అంటే, మరి మళ్ళీ మీరు ఎందుకు మాట మార్చేసుకున్నారంటే నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు నన్ను నేను సేవ్ చేసుకోవాలంటే నా డెసిషన్ నేను మార్చుకోవాలి కదా, అందుకని నేను మార్చుకున్నాను డెసిషన్ అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత తనుజతో ఉంటుంది, తనుజ నీకు నన్ను తీయాలని ఉంది, సో నో బాల్లో 6 కొట్టు, వచ్చి ముద్దుగా మాట్లాడడం కాదు, టైంకి నిలబడాలి, వచ్చి ప్రతిసారి ముద్దుగా మాట్లాడడం కాదు, టైంకి నిలబడాలి. నువ్వు క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు నిఖిల్ నా ఫ్రెండ్ అయినా కూడా, నిఖిల్ నా క్లోజ్ అయినా కూడా నేను నిఖిల్కి అగెయిన్స్ట్గా నిలబడి నేను నీకు సపోర్ట్ చేశాను అనేసి. దాని తర్వాత ఇమాన్యుల్ నీవు ఓట్ వేయాలి, 3 ఇమ్ముకు ఉన్నాయి, 3 సంజన గారికి ఉన్నాయి, మీ ఓట్ వేయండి అని చెప్పేసి ఇమాన్యుల్ని అడిగారు. ఇక్కడ నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే మొత్తం హౌస్ అంతా కలిపి అన్యాయం చేస్తారు. ఎట్లా అంటే క్లియర్గా చెప్తాను చూడండి. బర్నీ గారు ఇమాన్యుల్ కోటేశాడు, సుమన్ ఇమాన్యుల్ కోటేశాడు, తనుజ ఇమాన్యుల్ కోటేసింది. దాని తర్వాత సంజన వచ్చి డెమోన్కి, దీన్ని పక్కన పెడదాం, డెమోన్ సంజనకి, కళ్యాణ్ సంజనకి, సో సంజన గారికి 2 ఓట్లు, వీళ్ళు 3 ఇమాన్యుల్ కోటేశారు. ఇక్కడ ఈమె పేరేమి తనుజ వచ్చి తన ఓటు మార్చేసుకొని సంజన గారి కోటేసింది. సో ఇప్పుడు సంజన గారికి 3 ఓట్లు, ఇమాన్యుల్కి 2 ఓట్లు. సంజన గారు మాట మార్చి నేను ఇమాన్యుల్ కోటేస్తా అనేసి అన్నారు కదా, అప్పుడు ఆ ఓట్ కన్సిడర్ చేయాలి కదా.
సంజన గారు మాట మార్చి ఇమ్మాన్యుయల్కి నేనే ఓటేస్తా అని చెప్పింది కన్సిడర్ చేయలేదు. తనుజ మాట మార్చి సంజన గారికి నేను ఓటేస్తా అని చెప్పింది కన్సిడర్ చేసుకొని సంజన గారికి 3 ఓట్ల కిందకి లెక్క పెట్టేస్తున్నారు. ఇంకా ఇమాన్యుయల్ ఓటింగ్ అవ్వలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్కి ఓటింగ్ అవ్వలేదు, సంజన గారు ఓటింగ్ కన్సిడర్ చేయాల, సంజన ఇమాన్యుయల్ కేసింది కన్సిడర్ చేయాల, తనుజ వచ్చి సంజన గారి కేసింది మాత్రం కన్సిడర్ చేస్తున్నారు. అది ఎట్లా కన్సిడర్ చేస్తారు అంటే ఇప్పుడు సంజన గారు ఎవరికి ఓటేస్తున్నట్టు? డెమాన్కే ఓటేస్తున్నట్ట అంటే సంజన గారు మాట మారిస్తే దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, తనుజ వచ్చి సంజన గారికి ఓటేస్తే దీని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? ఇమాన్యుయల్ని రేస్లో పెట్టేదానికి మిగతా వాళ్ళందరూ కలిసి ఒక డ్రామా ఆడి సంజన గారికి అందరు కట్టప్పులు అయిపోయేసి బాహుబలిలాగా వెన్నుపోటు చేస్తున్నారు. బాహుబలి అంతసేపు కొడుకు 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 అనేసి చెప్పేసి వచ్చి అదే కొడుకు నన్ను చంపడానికి రెడీ అయినప్పుడు ఆ కొడుకు నేను ఎందుకు చెప్పకూడదు అనే పాయింట్లో రివర్స్ అయ్యారు తప్ప ఇమాన్యుయల్కి అగేన్స్ట్గా పోవాలనే డెసిషన్ సంజన గారికే లేరు. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే సంజన గారు ఇమాన్యుయల్కి వేసిన ఓట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? తనుజ సంజన గారికి వేసిన ఓట్ మార్చేసిన ఓట్ కన్సిడర్ చేసినప్పుడు సంజన గారు ఇమాన్యుయల్కి మార్చేసిన ఓట్ కన్సిడర్ ఎందుకు చేయలేదు? ఒకవేళ అట్లా కన్సిడర్ చేసి ఉంటే అప్పుడు ఆట మారిపోయిండేది కదా, అప్పుడు వేరేలా ఉండేది ఆట. అప్పుడు సంజన గారు, భరణి, సుమ్ము వీళ్ళందరూ ఇమాన్యుయల్కే ఓటేసినట్టు, తనుజ ఈమె వీళ్ళ పేరేమి కళ్యాణ్, డెమోన్ వీళ్ళు ఇమాన్యుయల్ కొట్టేసినట్టు. ఇప్పుడు ఇమాన్యుయల్ చేతిలో డెసిషన్ మిగిలింది. దీనికి నిజంగానే ఇమాన్యుయల్ చెప్పేసి వినేసి ఉన్నా, లేకపోతే తనుజ అక్కడ అనవసరమైన స్టాండ్ అవసరమే లేదు. సంజన గారు ఆవిడ డెసిషన్, ఆవిడ ఇమాన్యుయల్కి వేసుకుంటారు, ఆవిడ సెల్ఫ్ ఓటింగ్ వేసుకుంటారు. అది తనుజకి ఎందుకు? సేఫ్ గేమ్ ఆడితే తనుజకి ఎందుకు? గ్రూప్ గేమ్ ఆడితే తనుజకి ఎందుకు? తనుజ సేఫ్ గేమ్ ఆడలేదు ఎప్పుడు? తనుజ చాలాసార్లు సేఫ్ గేమ్ ఆడింది. సో ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతోంది, ఆవిడ సేఫ్ గేమ్ని బయట పెట్టాలని చెప్పేసి ఈ పిల్ల ఆ పిల్ల గేమ్ని చెడగొట్టుకుంటోంది. ఫుల్ డ్రామా క్వీన్ లాగా చేసి సంజన గారికి అన్యాయం చేసింది. ఫస్ట్ లీస్ట్లో ఉండే వాళ్ళని పంపించకూడదు, సంజన గారికి అన్యాయం జరగకూడదు అని అన్ని మాటలు మాట్లాడి లాస్ట్లో సంజన గారిని పంపిద్దామని డిసైడ్ అయిపోయింది. ఎందుకు? సంజన గారు మార్చుకొని ఇమాన్యుయల్ కోటేస్తున్నాడు అనేసి. అది కూడా ఎందుకు? ఇమాన్యుయల్ ఫ్రెండ్ అంట. ఇమాన్యుయల్ డెమోనా అంటే నాకు ఇమాన్యుయలే ఇంపార్టెంట్ అనేసి చెప్పింది తనుజ. నేను ఇమాన్యుయల్ కోసం నిలబడతాను అని. మరి అంతకు ముందే జస్ట్ ఒక 5 minutes అగో నేను బాండింగ్స్ అవేమి చూడను, టాప్లో ఎవరుంటే వాళ్ళని తీసేస్తా అని చెప్పేసి మాటలు ఎందుకు మాట్లాడాలి తనుజ? మొత్తం డ్రామా క్రియేట్ చేసి టాస్క్ మొత్తం పెంటలేపేసి లాస్ట్కి సంజన గారికి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా చేసేసి సంజన గారు మళ్ళీ సెకండ్ గేమ్ నుంచి కూడా అవుట్ అయిపోయినారు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? సంజన గారికి ఫుల్ సింపతి వస్తుంది. ఆవిడ ఎక్కడ సింపతి క్రియేట్ చేసుకోవాలనేసి లేరు, కానీ ఆవిడ హౌస్ టార్గెట్ అయిపోయి గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అది మ్యాటర్. ఓకే, దాని తర్వాత ఏంది, సంజన పేజ్ నెక్కు వచ్చినప్పుడు ఆపోజిట్లో ఎవరున్నా ఆపోజిట్ ఇంకా నేనా సంజన గారు అనేసి అంటే నా పేరు నేను చెప్పుకోలేను కదా, సో నా ఆపోజిట్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరే చెప్పాలి అనేసి అంటే వెంటనే సంజన గారు ఉన్నారు. హౌస్లో 5 మంది ఉంటే కూడా నువ్వు నా కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు ఇమాన్యుయల్, ఎప్పుడు నువ్వు నీ కోసమే స్టాండ్ తీసుకున్నావు, నా కోసం నువ్వు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా నీ కోసం నువ్వే స్టాండ్ తీసుకుంటున్నావు. 5 మంది ఉన్నప్పుడే నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు, సో ఇప్పుడు నువ్వు నా కోసం స్టాండ్ తీసుకుంటావు అని నేను ఎందుకు అనుకుంటా అని చెప్పేసి అనింది. అప్పుడు ఇమాన్యుయల్ మొత్తుకొని చెప్పాను, మీకు డెమోన్ వద్దు, ఆలోచించండి నేను చాలా క్లియర్గా చెప్పినాను, మీరు చేసుకున్నదే సంజన గారు ఇదంతా అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. డెమోన్ కూడా మీరు చేసుకుందే సంజన గారు ఇదంతా అని చెప్పేసి. సో ఇక్కడ గేమ్ చేంజర్ మొత్తం మాట మార్చేసి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోకుండా వెన్నుపోటు చేసి తనుజ మొత్తం గేమ్ అంతా పెంటలేపేసింది. ఎందుకు? ఆమె మాట మార్చుకునిందంట, అయ్యా ఆమె డెమోన్కి వేస్తా అని చెప్పి ఇమాన్యుయల్కి వేసిందంట. అంతసేపు ఇమాన్యుయల్కి వేయాలి సంజన గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అంతసేపు మాట్లాడి ఆవిడ తీరా ఇమాన్యుయల్కి వేస్తే ఎక్కడ గాలిందో తనుజకు నాకు అర్థం కాలే. సో మొత్తం టాస్క్ అంతా పెంటలాగా చేసేసి ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని తనుజ ఇక్కడ డ్రామా చేయకు, వావ్ డ్రామా ఆఫ్ ద సీజన్ అని చెప్పేసి సంజన గారు ఫుల్ క్లాప్స్ కొట్టి నో బాల్లో 6 కొట్టేయి, ఎందుకు నీకు ఛాన్స్ రావాలి, నన్ను తీయాలి, అదే కదా నీకు కావాలి, నన్ను తీసేసే కదా హ్యాపీగా ఉండదు ఇదేని చెప్తే మళ్ళీ పోయి ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా మళ్ళీ ఏడస్తా కూర్చునింది. ఒళ్ళు మండతా ఉన్నింది నాకు. చేసేదంతా చేసేసి పెంటంతా పెట్టేసి వాళ్ళ గొడవలంతా పెట్టేసి మూలకు పోయి కూర్చొని ఎన్ని మాటలు అంటున్నారు చూసావా, నన్ను ఎన్ని మాటలు అంటుంది అసలు అని చెప్పి డెమోన్, కళ్యాణ్, ఇమాన్యుయల్ మళ్ళీ పోయి తనుజ దగ్గర కూర్చొని సపోర్ట్, అది కాదులేమ్మా నేను చెప్పాను ఆమెకి అది ఇది అని చెప్పేసి మొత్తం డ్రామా క్రియేట్ చేసి మొత్తం టాస్క్ అంతా కంపులేపి కన్నింగ్ స్ట్రాటజీతో, కన్నింగ్ గేమ్ ప్లేతో, కాంట్రడిక్షన్స్తో మొత్తం కంపులేపేసి సంజన గారు ఈ టాస్క్ ఓడిపోయినా కూడా ఈ దెబ్బతో సంజన గారు విల్ బీ ఇన్ టాప్ 5. రాసి పెట్టుకోరా సాంబా. సంజన గారు టాప్ 5కి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఇంత టార్గెట్ సుత్తంగా ఘోరమైన గేమ్ రా స్వామి, ఘోరం రా నాయన, అబ్బా ఘోరం. సాయిరామ్ ఓకే.
ఇది జరిగింది. సో సంజన గారు బాహుబలి ఇక్కడ, తనుజ డెమాన్ పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ అందరూ కలిసి కట్టప్లాగా పొడిచినారు వేసి. అది జరిగిన మ్యాటర్. ఎక్కువ పొడిచింది మాత్రం తనుజ, ఇంకొంచెం పొడిచింది మాత్రం ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్ చెప్పిన మాట ఇన్నుంటే కూడా బాగుండేది. ఆవిడ పంతానికి పోయేసి ఆవిడే తెచ్చుకునింది. సో ఇది జరిగిన మ్యాటర్ క్లియర్గా. దీంట్లో నేను చెప్పింది మీకు లాజిక్ అనిపిస్తుందా అవ్వలేదా అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. క్లియర్గా చెప్పండి. ఊరికే తనుజ ఫ్యాన్స్ తనుజ మూడు గుర్రాలు, 3 కుందేలకు 3 కాళ్ళు పట్టుకొని 3 కాళ్ళు అంటుంటే మీరు కూడా 3 కాళ్ళు అనేసి ఎగరబాకండి. యథా రాజా తదా ప్రజలాగా ఉండబాకండి. ఏది న్యాయమో న్యాయానికి కమెంట్ చేయండి. అది జరిగింది. సో ఈరోజు కూడా ఎపిసోడ్ 10 గంటలకి. ఆ 10 గంటలకి ఎట్టో చెప్పి ఏం చేస్తాం సోదే. ఆ 10 లోపల ఈ రివ్యూ చూడండి. ఆ 10 లోపల ఈ రివ్యూ వస్తుంది. సో అది జరిగిన మ్యాటర్. మీకేమనిపిస్తుంది? సంజన గారికి అన్యాయం జరిగింది అనిపిస్తుందా లేదా? కానీ సంజన గారు ఆట ఓడిపోయినా మనసుల్ని గెలిచినారు. ఇమాన్యుయల్ ఈ ఆట గెలిచినా మనసుల్ని కోల్పోయాడు. చాలా తప్పు అయిపోయింది, చాలా పెంట అయిపోయింది అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ టాస్క్లో షెడ్ అయింది ఎవర్రా అంటే ఇమాన్యుయల్, తనుజ ఇద్దరు చాలా ఎక్కువగా. ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుందిలే. ఓకేనా? అది కింద కమెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్. నేను చదువుతా అన్ని కమెంట్స్. ఓకేనా? అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి అందరికీ తీసి మీకు తెలిసి ఇంకో వేసి వీడియో లైక్ చేయండి. మీ మొహాలకి లైక్ కూడా చేయలేదు, ఎందుకంటే తనుజ గురించి చెప్పినాను కాబట్టి లైక్ చేయరు. కానీ న్యాయం అనిపించిన వాళ్ళు, న్యాయం సంజన సైడ్ న్యాయం ఉంది అనిపించిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్.